హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ కన్నా అదిరిపోయే టేస్ట్తో పకోడీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా బాగుంటుంది. పాత రోజుల్లో పర్టికులర్ గా పకోడీ కొనుక్కొచ్చుకుని మరీ పకోడీ కర్రీ అనేది తయారు చేసుకునే వాళ్ళండి. అంత బాగుంటుంది. పకోడీ కూర అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే దీనికి ఏమేం కావాలో కూడా చూసేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి వీడియో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని బాండి అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం పకోడీ వేసుకుంటూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు గట్టి పకోడీ ఉంటుంది కదా, ఆ పకోడీని ఈ విధంగా